హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో పనసకాయతో బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి. రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. రెండు గ్లాసుల బాస్మతి రైస్కి 4 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే బిర్యానీ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ నేను పనసకాయ బిర్యానీ చేయడానికి 1/2 కేజీ పనసకాయ ముక్కలను తీసుకున్నాను. గ్రామ్స్లో వచ్చేసి 500 నుంచి 600 గ్రాముల వరకు ఉంటుంది. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 లీటర్ వరకు నీళ్ళను వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పనసకాయ ముక్కల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పనసకాయ ముక్కల్ని 50 to 60% వరకు కుక్ చేసుకోవాలి.
ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుందండి. మళ్ళీ మనం బిర్యానీలో వేసి దమ్ చేసినప్పుడు ముక్కలు అనేవి ఉడికిస్తాం కదండి, ఇలా ఉడికితే సరిపోతుంది. మనం వేళ్ళతో తుంచితే ఇలా ముక్క అనేది విరిగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు అనేవి లేకుండా ఇలా జాలిగా ఇలా ముక్కల్ని నీళ్ళు అనేవి లేకుండా వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా ముక్కల్ని ఉడికించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్ వరకు కారం, రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వరకు పెరుగును వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ముక్కల్ని 15 నిమిషాల పాటు మూత పెట్టి నాననివ్వాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఇలా హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. కలుపుకోవాలి.
మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నూనెలో ఈ పనసకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోగా మరో పక్కన మనం రైస్ని కుక్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. ఈ రైస్ వచ్చేసి 80 to 90% వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోగా మరో పక్కన ముక్కలు అనేవి మగ్గిపోయాయో లేదో చూద్దామండి. ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయండి. ఇలా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా 90% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దమ్ చేసుకుందామండి. ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయండి. ఇప్పుడు దీనిపైన మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. నీళ్ళు ఏమీ లేకుండా ఇలా జాలిగంటతో రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నానండి. రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి రైస్ అనేది పొడి పొడిగా చక్కగా ఉడికిందండి. అలానే ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి 10 నిమిషాల పాటు అలానే మూత పెట్టి వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన పనసకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ పనసకాయ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి. రైస్ కూడా పొడి పొడిగా ఉడికింది. అలానే ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ పనసకాయ బిర్యానీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.